15 సంవత్సరాల కిందట రాసిన సాయంకాలం అయింది నవల్లో కథానాయకుడికి విదేశాల్లో ఉద్యోగానికి ఆహ్వానం వస్తుంది. ఛాందస్సులైన తండ్రి నా కొడుకే ఎందుకు వెళ్ళాలి అని వాపోతాడు. అతనికి అవకాశం కల్పించిన అమెరికన్ సంస్థ ప్రతినిధి ఎడిత్ కామరాన్ సమాధానం: మీ దేశంలో చదువులకి, అర్హతకి, సామర్థ్యానికి కులాల గుర్తులు పెట్టుకున్నారు. మేం విజయానికి, వినియోగానికి గుర్తులు పెట్టుకున్నాం. మీ పద్మభూషణ్లు, భారతరత్నలు జీవితం ఆఖరి దశలో ఉన్నవారిని సత్కరించి సంబరపడే సెంటిమెంటల్ గుర్తులు. మా దేశంలో ప్రతి ఏటా నోబెల్ బహుమతులు పుచ్చుకునే యువరక్తం కావాలి. మీరు ముసలి వాళ్ళని గౌరవించి సంప్రదాయాన్ని నిలబెడుతున్నామని సంకలు గుర్తుకుంటారు. మేము యువకుల సామర్థ్యాన్ని గుర్తుపెట్టి చేతులు సాచి వాళ్ళని మా వైపు లాక్కుంటాం. మన పద్మభూషణ్లు, భారతరత్నలు గొప్పవాళ్లే, సందేహం లేదు. మన దిలీప్ కుమార్కి ఆయన 93వ ఏట పద్మవిభూషణ్ని ఆయన ఇంటికి వెళ్ళిచ్చొచ్చారు. ఆయన గౌరవాన్ని అందుకోలేని, సరిగ్గా నిలబడలేని స్థితిలో ఉన్నారు. నిన్న కాక మొన్న దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం 78 ఏళ్ల మనోజ్ కుమార్కి ప్రకటించారు. నేను ఆనందపడుతూనే ఆశ్చర్యపోయాను అన్నారు. ఈ తరానికి అప్పుడప్పుడు టీవీలో పుణ్యం అంటూ తప్ప వారి వైభవం తెలియదు. 19వ ఏట నుంచి సంగీత సాధన చేస్తూ కీర్తి శిఖరాలను అధిరోహించిన అద్భుత గాయకుడు భీమ్సేన్ జోషికి 2009లో ఆయన 87వ ఏట భారతరత్న అయిన రోజుల్లో దాదాపు మూలన పడిన పరిస్థితి. ఆ గౌరవం ఏమిటో, దాని స్థాయి ఏమిటో ఎరిగే స్థితిలో లేడు. ఫిబ్రవరి 16, 2009న నేను ఒక కాలం రాశాను, జాతి గర్వించే ప్రమాదం అని. ఆ వ్యంగ్యాస్త్రాన్ని యథాతథంగా ఇప్పుడు చదివినా సుఖంగా ఉంటుంది. అది కేవలం కల్పితం. ఆయన మనవరాలు పరుగున వచ్చి ఈ సువార్తను తాతకి చెప్పింది. ఆయన తల మీద చుండ్రును గోక్కుంటున్నాడు. నీకు ఢిల్లీలో గొప్ప బహుమతి వచ్చింది తాతయ్య. ఏమొచ్చింది? గొప్ప గౌరవం. ఇప్పుడు ఎందుకు వచ్చింది? నువ్వు గొప్పవాడివి కనుక అని ఎవరన్నారు? నువ్వు బాగా పాడతావని. ఇప్పుడు గొంతు పోయింది కదా. అప్పుడు విన్నవాళ్ళు ఢిల్లీలో ఉన్నారా? ఎవరో చెప్పుంటారు తాతయ్య. చెప్పుడు మాటలు వినకూడదు కదా. ఈ చుండ్రు ప్రాణం తీస్తోంది. ఇలా సాగుతుంది. గొప్ప గౌరవానికి 2 ప్రయోజనాలు: కళాకారుడికి ఉత్సాహం, మరింత గొప్ప కృషి ప్రోత్సాహం. ఈ ప్రపంచంలోనే గొప్ప పురస్కారం నోబెల్ బహుమతి సెంటిమెంటల్గా వీపు తట్టడం కాదు. ప్రపంచ ప్రఖ్యాత నవలా రచయిత్రి పెరల్ బక్కి నోబెల్ బహుమతి 46వ ఏట ఇచ్చారు. తర్వాత 34 సంవత్సరాలు రచనలు చేసింది. సర్ సివి రామన్కి 42వ ఏట ఇచ్చారు. మరో 46 సంవత్సరాలు శాస్త్ర పరిశోధనలు జరిపారు. వారి ప్రపంచ ప్రఖ్యాత రామన్ ఎఫెక్ట్ ఆ తర్వాతదే. ఆయనకి మన దేశం భారతరత్న 66వ ఏట ఇచ్చింది. రవీంద్రునికి నోబెల్ బహుమతి 52వ ఏట ఇచ్చారు. బ్రిటిష్ ప్రభుత్వం ప్రఖ్యాత క్రికెట్ ఆటగాడు గార్ఫీల్డ్ సోబర్స్కి 39వ ఏట సర్గౌరవాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఆయన వయసు 79. జాతి తరఫున ఒక కళాకారుడికి అర్పించే సత్కారం అతనికి మరింత స్ఫూర్తిని, జాతికి ఆయన అందించగల కృషి మరింత ఉత్సాహాన్ని ఇవ్వగలగాలి. ప్రతి ఏటా మనం ఒడిలిపోయి ఆ సత్కారం ఏమిటో కూడా గుర్తుపట్టలేని ముసుగు ఒగ్గుల్ని వెతుకుతాం. ఎందుకని? మనం పెద్దల్ని మనం మర్చిపోలేదని మనం సంకలు గుర్తుకోవడానికి. మన పురస్కారాలు గొప్పతనాన్ని గుర్తుపట్టామని చెప్పుకోవడానికి ఆలస్యంగా అంటించిన లేబుళ్లు, మన అభిరుచిని చాటుకోవడానికి సిద్ధం చేసుకున్న సాకులు. నాదయోగి నేదునూరి కృష్ణమూర్తి గారికి బతికొండగా 87 ఏళ్లు పద్మభూషణ్ గౌరవాన్ని ఇవ్వలేదు. ఒక గుమ్మడి ఎస్వి రంగారావు, పిబి శ్రీనివాస్ 82 ఏళ్లు ఈ పురస్కారాలు దగ్గరగానైనా రాలేదు. 2009లో రాసిన కాలం ఆఖరి వాక్యాలు ఇక్కడ మళ్లీ ఉటంకించాలనిపిస్తోంది. భీమ్సేన్ జోషి: ఏమిటో సుఖంగా ఉన్న ప్రాణాన్ని కష్టపెడుతున్నారు. ఆ పాట అవిపోయి ఎన్నో ఏళ్ళయింది. దొంగలు పడి 30 ఏళ్ళయింది. దొంగలు కాదు తాతయ్య, ఇచ్చేవాళ్ళు దొరలు. పోన్లే, గొడవ లేదంటున్నావు. అదే 10,000 ముందు చుండ్రుకి మందురాయి. ఈ గౌరవం ఏదో చుండ్రు కన్నా ఇబ్బంది పెట్టేటట్టుగా ఉంది. రామచంద్ర, ఇలాంటి నిస్పృహ మన పెద్దలకి మనస్సుల్లోనైనా కలిగి ఉంటుందని నాకు అనిపిస్తుంది. గొల్లపూడి మారుతీరావు గారి వీక్లీ కాలం ఆడియో ప్రత్యేక సమర్పణ కౌముది వెబ్ మాసపత్రిక. బహుశా తెలుగుదేశంలో కాలంని తన గొంతుకుతో చదివి వినిపించే అవకాశాన్ని కల్పించిన ఒకే ఒక పత్రిక, ఒకే ఒక సందర్భము, ఒకే ఒక ఇంటర్నెట్ మ్యాగజైన్ అదేనేమో. మారుతీరావును చదవాలంటే కాదు, మారుతీరావును వినాలంటే కౌముదిని చూడండి, కౌముదిలో నన్ను వినండి.